ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. సినీ నటి జయసుధ పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమయ్యారు. కొంతకాలంగా రాజకీయంగా జయసుధ క్రియాశీలకంగా లేరు. గతంలో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ పనిచేశారు. ఆ తర్వాత పలు పార్టీలతో సన్నిహితంగా ఉన్నారు. అయితే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. తాజాగా బీజేపీలో జయసుధ చేరుతున్నట్లు ప్రచారం సాగింది. కాగా జయసుధ ఏపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సినీ నటి జయసుధ తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని పొలిటికల్ సర్కిల్స్ టాక్. గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ శాసనసభ్యురాలుగా జయసుధ పనిచేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏరికోరి సికింద్రాబాద్ నుంచి జయసుధను పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో జయసుధ గెలిచారు. వైఎస్ మరణం తర్వాత పార్టీ వ్యవహారాలకు రాజకీయాలకు ఆమె క్రమేణా దూరమయ్యారు. 2016లో టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో ఎంట్రీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతోనూ జయసుధ సంప్రదింపులు చేసినట్లు వార్తలొచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీలో చేరిన జయసుధ ఇప్పుడు మరోసారి పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె సొంత గ్రామం కృష్ణా జిల్లాలోనే ఉంది. అందుకే జయసుధ ఏపీ రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. తనకు రాజకీయంగా ఆహ్వానం అందితే వస్తానని తేల్చి చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు. పవన్ కొబ్బరి తోటలు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి వ్యాఖ్యలను తప్పుపట్టారు. అదే సమయంలో తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలతో జయసుధ చూపు మరోసారి వైసీపీ వైపు ఉందనే చర్చ మొదలైంది. తెలంగాణలోనే తిరిగి కాంగ్రెస్లో గ్రేటర్ ఎన్నికల సమయంలో పార్టీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఆ పార్టీ నేతలున్నట్లు తెలుస్తోంది. జయసుధకు ఆసక్తి ఉంటే వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోనే మరోసారి సికింద్రాబాద్ నుంచి పోటీకి దిగుతారని చెప్తున్నారు. అయితే జయసుధ మాత్రం ఎక్కడా తాను ఏ పార్టీలో చేరుతారని స్పష్టత ఇవ్వడం లేదు. ఏపీ అయితే వైసీపీ వైపే జయసుధ అడుగులు వేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో జయసుధ పొలిటికల్ రీఎంట్రీ పైన ఆసక్తి నెలకొంది.